నాకు మొన్న ఒక 27 సంవత్సరాల లేడీని తీసుకొచ్చారు. కంప్లైంట్స్ ఏంటంటే మాట తడబడుతుంది, కుడికాలు కుడి చేయి వీక్నెస్, పక్షవాతం. ఇది 1 డే అయింది ఆల్రెడీ. ఆమె హిస్టరీ అడుగుతుంటే ఏం చెప్పిందంటే 7 సార్లు అబార్షన్ అయిందంట ఆమెకి. 7 సార్లు అబార్షన్ అయింది. అంటే ఎంత మానసికంగా వాళ్ళు స్ట్రెస్ అయి ఉంటారు చెప్పండి. 7 సార్లు అబార్షన్ అయిందంటే పాపం వాళ్ళు ఊర్లో ఉంటారు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, డబ్బులు లేవు. ఎవరో చెప్పారంట మా సార్ బాగా చూస్తాడని, ఏదో పాపం తీసుకొచ్చారు. సో ఆమెకి ప్రాబ్లం ఏంటంటే యాప్లా సిండ్రోమ్ అంటారు. ఈ యాప్లా సిండ్రోమ్ అంటే ఏంటంటే బ్రెయిన్లో కానీ, లేకపోతే లంగ్స్లో కానీ, లేకపోతే పొట్టకు సప్లై చేసే రక్తనాళాల్లో కానీ, కాళ్ళల్లో కానీ రక్తనాళాల లోపల రక్తం గడ్డగడుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందో వీళ్ళకి యూటరైన్ ఆర్టరీ అంటే గర్భాశయానికి సప్లై చేసే రక్తనాళం లోపల కూడా రక్తం గడ్డగట్టడం వల్ల గర్భం నిలవదు, అబార్షన్ అవుతుంది. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మొదటి నుంచే ఆస్పిరిన్ టాబ్లెట్స్ వాడాలి. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అవసరమైతే హెపారిన్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇవ్వాలి. అలా ఇస్తేనే అబార్షన్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ మేము సక్సెస్ఫుల్గా ఎంతో మందికి ఇప్పటికీ హెపారిన్ ఇచ్చి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మేము ప్రెగ్నెన్సీ మళ్ళీ పోకుండా, అబార్షన్ కాకుండా కాపాడాం. ఎవరికైనా సరే రికరెంట్గా మోర్ దెన్ 2 times అబార్షన్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు రుమటాలజిస్ట్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ సంప్రదించండి. మీకు ఆ ఆప్లా సిండ్రోమ్ ఉండొచ్చు, మీకు ఏదైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉండొచ్చు. అది మనం కనిపెట్టి దానికి వైద్యం చేస్తే మీకు మళ్ళీ అబార్షన్ కాదు, ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కూడా రావు. థ్యాంక్ యూ.